హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మన స్టార్స్. సో ఈరోజు మనతో పాటు మిస్సింగ్ మూవీ టీమ్ ఉన్నారు, హీరో అండ్ అలాగే హీరోయిన్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి మిస్సింగ్ మూవీ ముచ్చట్ల గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం పదండి. హలో. హాయ్, ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో ఎవరిని క్వశ్చన్స్ అడగాల అని ఆలోచిస్తున్నా. ఫస్ట్ థింగ్, సో మిస్సింగ్ అసలు ఆ మూవీ టైటిలే కొంచెం డిఫరెంట్గా ఉంది. సో నాకు ఒక డౌట్ ఏంటంటే, ఈ మిస్సింగ్ అనేది హీరోయిన్ మిస్ అయిందా లేకపోతే హీరో మిస్ అయ్యారా? ఒక హీరోయిన్ మిస్ అవుతుంది. సో ట్రైలర్ లో చూపించినట్టుగా గౌతమ్ అనే ఒక పర్సన్ స్టోరీ అన్నమాట. గౌతమ్ వైఫ్ శృతి మిస్ అవుతుంది. సో తనని వెతుక్కోవడమే సినిమా. యాక్చువల్లీ మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే హీరోయిన్ మిస్ అయిందని అర్థమవుతుంది, కానీ ట్రైలర్ చూస్తే కూడా అలాగే అనిపిస్తుంది. కానీ ట్రైలర్ కొంచెం డెప్త్ గా చూస్తే గనక సో మిస్సింగ్ అనేది హీరోయిన్ కాదు, హీరో కూడా మిస్ అయ్యాడేమో అని అనిపిస్తుంది. నిజమేనా? చెప్పలేము, అది తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాలి. ఆఫ్ కోర్స్ మూవీ చూస్తాము, ప్రతి ఒక్కళ్ళు అదే మూవీ చూడాలి అంటూనే ఉన్నారు. సో ఒక్కసారి అంటే మా గురించి, మా ఛానల్ కోసం ఏదైనా ఒక చిన్న రివ్యూలు ఏమైనా చేయగలుగుతారా? చిన్నది అంటే సస్పెన్స్ పోతుంది కదా, సస్పెన్స్ పోకుండా ఉండాలంటే రివీల్ చేయకపోవడం బెటర్. ఓకే. సో మిస్సింగ్ అసలు ఈ ట్రైలర్ అంటే ట్రైలర్ చూసినప్పుడు కూడా చాలా బాగుంది. సో డైరెక్షన్ కానీ అండ్ అలాగే ఈ అంటే ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ అనేవి మన దగ్గర, మన టాలీవుడ్లో చాలా వరకు తక్కువగా వస్తూ ఉంటాయి. సో వీటికి ఎక్కువగా ప్రొడక్షన్ సైడ్ ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో మరి ప్రొడక్షన్ సైడ్ ఎటువంటి అంటే జాగ్రత్తలు తీసుకుంటే ఏమన్నా ఖర్చు పెడుతూ ఉన్నారా, లేకపోతే ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతూ వచ్చారా? అంటే మీరు అన్నట్టుగా ప్రొడక్షన్ కొంచెం హై అవుతుందండి. చిన్న సినిమా అయినా కూడా కొంచెం హై అవుతుంది, ఎందుకంటే మనకి ఆ ఎంగేజింగ్ ఫీల్ తీసుకురావడానికి, ఆ థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే రావడం కోసం అనేది కొంచెం ఖర్చు అవుతుంది. సో మా ప్రొడక్షన్ టీమ్ అయితే దేవర్ వెరీ కీన్ చాలా జాగ్రత్తగా చేయడానికి. కాంప్రమైజ్ అనేది లేదండి, కాంప్రమైజ్ అయితే అవ్వలేదు ఎక్కడా కూడా, ఎందుకంటే మా డైరెక్టర్ హీ వాంటెడ్ అనమాట. సో తనకి ఏం కావాలో అది వచ్చేదాకా చేస్తూనే ఉండేవాళ్ళం అనమాట. సో కాంప్రమైజ్ అయితే ఎక్కడ అవ్వలేదు, అండ్ దట్ ఈస్ వై ఇట్ కేమ్ అవుట్ బ్రిలియంట్లీ అనమాట. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది, మేమందరం సినిమా చూసాము. సో వీ రియలీ లవ్ ది అవుట్పుట్. ఓకే. సో ఫస్ట్ మూవీ నా మీకు ఇది? ఫస్ట్ మూవీ which I shot, like, but the second movie which is gonna come. Okay. So ఇదైతే సెకండ్. ఓకే, కానీ ఫస్ట్ రిలీజ్ ఫస్ట్ బట్ సెకండ్ I don't know what to say now. Like I shot for this movie at the first place, but it's getting released at the second place. సో మీరు దీంట్లో ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా, సో మీకైనా అర్థమైందా అసలు ఎవరు మిస్ అయ్యారు దీంట్లో అని? సో దీంట్లో ఎవరు మిస్ అయ్యారని ఏమైనా అర్థమైందా? She is the one who is missing. Okay. It is like we have showed that in the trailer also. Okay. కానీ ఒక్కటి మిస్ అయింది ఆమె అని చెప్తున్నారు, కానీ ట్రైలర్లోనేమో మీరు చాలా వరకు అంత స్టోరీలో మిస్ అవుతున్నట్టుగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్లో హీరోయిన్ అంటే షూట్ చేసుకున్నట్లు చూపించారు. ఏంటి, ఎవరినైనా అంటే జనాలను ఏమైనా మిస్లీడ్ చేద్దామని అనుకుంటున్నారా, లేకపోతే ఏంటిది, అదేమైనా ట్విస్ట్ ఉందా? మిస్లీడ్ ఏం లేదండి, మిస్లీడ్ చేయడం కాదు అది. మీరు అన్నట్టుగా ట్విస్ట్లు చాలా ఉంటాయి సినిమాలో, అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ వాటితోటి హౌ ద స్టోరీ గోస్ ఆన్ అనేది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. సో ఆ ట్విస్ట్లు మనం బయట చెప్పకూడదు, బట్ ఐఎమ్ ష్యూర్ ఆ ట్విస్ట్లు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు జనాలు. ఓకే. సో టాలీవుడ్లో సో ఎలా అనిపిస్తుంది మీ మూవీ ఫస్ట్ రిలీజ్ కాబోతుంది? సో ఎవరికైనా సరే ఫస్ట్ మూవీ అనగానే కొంచెం నెర్వస్ ఉంటుంది కదా, సో అలా ఉందా? No, I don't know. It's like I've received a lot of love from a previous movie and I'm expecting the same from this one as well. ఓకే. సో అండ్ ఇంకొకటి, సో మీ మూవీలో ఇంటర్నేషనల్ యాక్టర్స్ కూడా ఉన్నారు. సో మీరు కెనడా, సో ఫస్ట్ మూవీ, సో ఎలా అనిపిస్తుంది మూవీ? అసలు ఎలా వచ్చారు మూవీ దీంట్లోకి? కెనడా నుంచి ఇండియాకి కాదు, హైదరాబాద్. Yes. Right after the pandemic, direct flight to Hyderabad. Shooting lo. Okay. So ఎలా వచ్చింది ఆపర్చునిటీ? My manager got it for me before the pandemic in Mumbai. I met them, I heard the script and I connected to it right away and it all just happened. Okay. So అందరు బాగా మంచిగా ఉన్నారా యాక్టింగ్? అంటే మీరేమో బయట నుంచి వచ్చారు కదా, ఎవరు కూడా టీస్ చేయలేదా? అంటే తను కెనేడియన్, అంటే బై బర్త్ కెనేడియన్, ఇండియన్ ఆరిజినే.
Yeah. ఓ మీరు మరి కెనేడియన్ అనుకుంటున్నారు, మరి టెల్ దెమ్ యువర్ ఇండియన్. I'm Indian. ఓకే. సో మాకు ఎలా తెలుస్తుంది మీరు ఇంటర్నేషనల్ యాక్టర్స్ అనగానే మేము ఇంకా అక్కడి నుంచి అంటే తను కెనడా అనేసరికి మూవీలో I grew మామూలు. up in Canada, but I'm Okay. Indian, like origin. ఓకే కూల్. Yeah. సో మామూలుగా మిస్సింగ్. సో ఈ మిస్సింగ్ మూవీకి ఎవరైనా అంటే ఆడియన్స్ రావాలి అంటే అసలు మీలో అంటే ఈ మిస్సింగ్ అనే మూవీలో ఉన్నటువంటి మెయిన్ హైలైట్స్ ఏంటి? మెయిన్ హైలైట్స్ అంటే ఏంటి, ఇప్పుడు జనాలు సినిమా థియేటర్కి ఎందుకు వస్తారు? మంచి ఎంటర్టైన్మెంట్ కోసం, ఒక ఎంగేజింగ్ కథ, ఒక మంచి సినిమా చూడడం కోసం. అండ్ మన తెలుగు ఆడియన్స్ మీకు తెలిసిందే, మంచి సినిమా అంటే డెఫినెట్లీ దే యాక్సెప్ట్ అస్. సో మేమైతే వీ బిలీవ్ దట్ వీ మేడ్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్. చాలా మంచి సినిమా తీసాం మేము. హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, అందరు కొత్త వాళ్ళైనా కూడా అసలు కొత్త వాళ్ళు అనే ఫీలింగ్ అయితే రాకుండా ఉంటుంది డెఫినెట్లీ మూవీ అయితే. అండ్ జనాల్ని ఆల్రెడీ ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది, సాంగ్కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది, వేరే సాంగ్స్ ఇంకా వస్తున్నాయి. అండ్ మేము ఒక ప్రమోషనల్ సాంగ్ కూడా చేస్తున్నాం అనమాట, అది కూడా వెరీ సూన్ బయటకు వస్తుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయండి మూవీలో, చాలా ఎంగేజింగ్గా ఉంటుంది స్టోరీ. ఒక్క సీన్ కూడా పక్కకి తల తిప్పుకోకుండా ఉంటుంది, అంత ఎంటర్టైనింగ్ ఎంగేజింగ్గా ఉంటుంది సినిమా. సో జనాలకు నచ్చుతుందని అనుకుంటున్నాం. ఓకే. సో మీకు ఈ మూవీలో బాగా నచ్చినటువంటి ఏదైనా ఒక మంచి సీన్ ఏమన్నా ఉందా? Before interval scene, like Okay. the scene where we'll cut the interval, that scene is like super. I like that scene a lot. సో అయితే డైలాగ్స్ బాగా గుర్తుండి ఉంటాయి అంటే మనకి బాగా ఇష్టమైంది ఏదైనా డైలాగ్స్ గుర్తుంటాయి కదా, ఒక చిన్న సీన్ ఏమన్నా చేస్తారా మీ ఇద్దరు? జస్ట్ సీన్ మొత్తం వద్దు, జస్ట్ ఒక చిన్న డైలాగ్స్. మేమిద్దరమా? I remember one time, Which one? life lo ilanti situation, ఓకే. that one line I remember. ఓకే. That You is want me between to- both of us. That is between both of us. Just one line I remember. యా ఓకే. Okay. ఓకే, లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుంది అని వాళ్ళని కూడా అనుకున్నాను. That's it, I remember, because we shot that in 2019 or 20. నాకెందుకో మిమ్మల్ని చూస్తే అయ్యో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్క ఇంటర్నేషనల్ యాక్ట్ అంటే కెనడా అమ్మాయి, కొంచెం తెలుగు రాదు, సో తను కూడా కొంచెంగా, సో ఎలా మేనేజ్ చేశారు అసలు? మేనేజ్ చేయడమా అంటే It's easy only. పర్వాలేదండి. Yeah. బేసిక్ గా వీళ్ళిద్దరు We all were ready to learn, like Nikki also, Adi. me also. So వాళ్ళు first the నేర్చుకొని team made us చెప్పేస్తారు. comfortable with the language. Don't worry. We understand now. Yeah. Oh. నాకు అర్థమైంది, Yeah. బట్ మాట్లాడడం Same. కష్టం. ఓ అర్థం అవుతుంది. మీకు అర్థమైపోయింది. నాకు అర్థమైపోయింది, నాకు అర్థమైంది అన్నప్పుడే అర్థమైపోయింది నాకు కూడా. సో మీ దాంట్లో ఉన్న అంటే ప్యాడింగ్ ఆర్టిస్ట్లో ఉన్నారు కదా, సో వాళ్ళందరూ అంటే ఎక్కువ మంది కూడా కనిపించలేదు ఎక్కువగా, సో వాళ్ళందరి గురించి. ఉన్నారండి, అంటే ఇప్పుడు ఛత్రపతి శేఖర్ గారు ఉన్నారు, సూర్య గారు ఉన్నారు, సంజయ్ రాయచూరా ఉన్నారు. సో ఇలా ఉన్నారు, ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయలో చేసిన రామ్ దత్ ఉన్నారు. సో ఉన్నారు. అండ్ మిగతా క్యారెక్టర్స్ విషయానికి వచ్చేస్తే కొత్త వాళ్ళకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి, అంటే ఇట్స్ బెటర్ టోల్డ్ బై డైరెక్టర్ యాక్చువల్లీ. బట్ నన్ను అడిగితే ఇప్పుడు కొత్త వాళ్ళ నుంచి అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉండవు ఫస్ట్ పాయింట్. లేదనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ అయితే ఆల్రెడీ వాళ్ళ నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. ఈ క్యారెక్టరైజేషన్స్ అన్ని ఎలా ఉంటాయంటే వాళ్ళ నుంచి కొత్తదనమే ఉంటుంది. సో జనాలు ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఏది అలా డిజైన్ చేసుకున్నారు అన్నమాట డైరెక్టర్. సో కొత్త వాళ్ళకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనేది మూవీ చూస్తే అర్థమవుతుంది. అండ్ కొత్త వాళ్ళు అంటే అందరికీ తెలియకపోవచ్చు, బట్ అందరూ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళే, అందరికీ పెద్దగా తెలియకపోవచ్చు, బట్ ఈ సినిమా ద్వారా డెఫినెట్లీ తెలుస్తారు. ఓకే. సో అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్స్. అండ్ ఎవ్రీబడి వాళ్ళు ఎవ్వరు కొత్త యాక్టర్స్ అని స్క్రీన్ మీద అసలు మీకు అర్థం కూడా కాదు. ఓకే. సో ఏంటంటే మీ స్క్రీన్ మీద వాళ్ళ గురించి ఏమో కానీ మీ గురించి మాట్లాడాలి. యాక్చువల్లీ స్క్రీన్ ప్రెజెన్స్కి మీకు డిఫరెంట్గా కూడా ఉన్నారు కొంచెం. ఎందుకు అలాగా అంటే క్యారెక్టర్ని బట్టి కొంచెం ఏజ్ లుక్ ట్రై చేశారా? అంటే అది పెళ్ళైన ఒక అతను వైఫ్ మిస్ అయిన క్యారెక్టర్ కదా, ఓకే. సో దానికోసం కొంచెం ఏజ్ ఎక్కువ కనపడడానికి కోసం అని చెప్పి చేసిన చేంజ్ అది, అంతే. ఓకే. And now I'm back to normal. We both gained weight for playing our characters. Yeah. ఓ అంటే క్యారెక్టర్ కోసం వెయిట్ Character కోసం, గెయిన్. yeah. Yes. So we can look like
a healthy South Indian husband and wife. We both ate a lot of idli and dosa and ghee and karam and podi and lots of good things, and that's why we look like that. సో ఫుల్ డైట్ అంటే జనరల్గా ఎవరైనా డైట్ చేసి తగ్గుతారు, మీరు డైట్ చేసి లావ్ అయ్యారా? అంటే తగ్గుతారు అంటే అది కూడా క్యారెక్టర్ కోసమే కదండి. ఇప్పుడు అల్టిమేట్లీ మనకి బయటకు ఎలా కనపడతాం అనేది మనది లైఫ్, పర్సనల్ లైఫ్. అది స్క్రీన్ మీద ఎలా కనపడుతున్నాం అనేది అది డైరెక్టర్ ఇష్టం. డైరెక్టర్కి ఏం కావాలో మనం అదే చేయాలి. ఓకే. ఎలా యాక్ట్ చేయడంతో పాటు కనపడడం కూడా డైరెక్టర్ ఇష్టం కదా. సో వెన్ హీ వాంటెడ్ అస్ టు బి లుకింగ్ లైక్ అ మ్యారీడ్ కపుల్, సో దానికోసం కొంచెం చేయాల్సి వచ్చింది. ఓకే. సో డైరెక్టర్ గారి గురించి మనం మాట్లాడుకుందాం. సో డైరెక్టర్ గారు సో ఫస్ట్ మూవీ అయింది. సో ఎలా అనిపించింది ఆయనతో వర్క్ చేయడం? అంటే చాలా ఇట్స్ వెరీ నైస్ అండి. అంటే నమ్మరు, బట్ మేము చాలా ఫ్రెండ్స్ అయిపోయాం అనమాట. ఎలా అంటే ఏదో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లాగా అంత క్లోజ్ అయిపోయాము. సో అయితే నెక్స్ట్ మూవీ కూడా మీరే హోప్ఫుల్లీ చెప్పలేము, చేయొచ్చు. సో అదే డైరెక్టర్ విషయానికి వచ్చేస్తే తన విజన్ అండి మెయిన్లీ. సో తన విజన్ అయితే చాలా వెరీ క్లారిటీ తోటి ఉంటాడు. తనకి ఏం కావాలి అనేది, తను రాసుకున్న కథకి తనకి ఏం కావాలి స్క్రీన్ మీద అనేది హీఈస్ వెరీ క్లియర్ అండ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సో మాకు కూడా పెద్ద కష్టంగా అనిపించలేదు, అండ్ మమ్మల్ని కూడా ముందు నుంచి ఇన్వాల్వ్ చేశాడు అనమాట. సో కథ మాకు బాగా చెప్పి మాకు బాగా క్యారెక్టర్ ఎక్కేటట్టుగా చాలా తను ట్రై చేశాడు. సో అది స్క్రీన్ మీద ఇట్ షోడ్ అప్. సో ఒక మూవీ ఏదైనా స్టార్ట్ అయితే కనుక చాలా రోజులు పడుతుంది, దాంట్లో ట్రావెల్ చేయాలి జనాలతో, అలాగే ఎక్కువగా డైరెక్టర్తో ఎక్కువ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ థింగ్, సో డైరెక్టర్ గారు మీకు స్టోరీ చెప్పిన తర్వాత సో ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ మూవీ కాబట్టి సో ఎవరైనా సరే ఏదైనా ఒక లవ్ ఎంటర్టైన్మెంట్ ఇలాగ కామెడీ జోనర్లో వెళ్ళాలి, ఎందుకంటే ఆడియన్స్కి త్వరగా రీచ్ అవుతాము అని అనుకుంటారు. సో ఇట్లాంటి మూవీస్ అనేది చాలా అడపదడప అంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. సో మీ ముగ్గురికి ఎలా అనిపించింది అసలు ఒక్కసారిగా ఒకే థ్రిల్లర్ మూవీ, సో రివెంజ్ మూవీ లాగా అనిపిస్తుంది, సో ఎందుకు ఓకేనా స్టెప్ తీసుకుందామా అని చెప్పి అనిపించిందా ఎవరికైనా మీ ముగ్గురులో? అంటే బేసిక్గా అండి, ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలా మంది ఏ లవ్ స్టోరీయో ఏ చిన్న ఒక సింగిల్ లైన్లో చెప్పగలిగే కథనో వాళ్ళు ప్రిఫర్ చేస్తారు ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడానికి. నాకు శ్రీనిలో నచ్చేది ఏంటి అంటే తను అలాంటి దారి వెతకలేదు. తను ఒక ఫిల్మ్ మేకింగ్ మీద ఉన్న ప్యాషన్ తోటి ఒక మంచి కథని చెప్పాలి అనుకున్నాడు అనమాట, ఒక ఇంట్రెస్టింగ్ కథని. సో అక్కడే నాకు నచ్చింది ఫస్ట్. అండ్ నా క్యారెక్టర్ విషయానికి వచ్చేస్తే క్యారెక్టర్ నాకు ఇన్ని వేరియేషన్స్ ఉండే క్యారెక్టర్ మళ్ళీ నాకు దొరుకుతుందో లేదో కూడా చెప్పలేము నేను. అండ్ ఫర్ ఎ ఫస్ట్ టైం యాక్టర్ ఫస్ట్ మూవీలో ఇంత డెప్త్ ఉండే క్యారెక్టర్ దొరకడం చాలా రేర్. సో నేను అది విన్న తర్వాత అది డెఫినెట్లీ చేయాలని అనుకున్నాను అనమాట. ఓకే. మీకు? Actually, I love watching thriller and suspense, and if I'm getting a chance to be part of that genre, so yeah, I accepted the story that yes, I'll do it. And the character itself was a journalist character, so it has a playful character, like I can play with emotions. If I'm on, like at my job, I can behave like a journalist. If I'm at home, I can play some other emotions. So yeah, I find the character interesting to play, and I played it. It was a nice story to work with, so I did it. Okay. I think it's a very layered role and a layered story. So it was a really good character, and now I think thrillers are very interesting and a medium that the Telugu audience and the Indian audience is very open to and are welcoming. So I really enjoyed doing the character, gaining weight to be a wife, to play a simple, non-glamorous She's kind emphasizing of on that role. thing. And I just think it's got all the sweet elements, and it has action, drama, good music, story. It's got good characters that add to our story. So I think that really helps as well. ఓకే. సో మీరు ఎలా మిస్ అయ్యారు? Yes. సో యాక్చువల్లీ మీరంటే చెప్పట్లేదు, ఆమె గబుకుని చెప్పేస్తారు అనుకున్నాను, చెప్పట్లేదు, అందరూ ఒకే లైన్లో ఉన్నారు. ఎనీవే, ఇంకొకటి మీకు టాలీవుడ్లో బాగా నచ్చే హీరో ఎవరు? ఫేవరెట్ హీరో? I like Naga Chaitanya Garu. Oh. I mean, he's cute. He's cute. Cute. Okay. Yeah. So. But as for an actor, I like Nani Garu. Yeah. Nani. Okay.
సో ఇంతకుముందు మూవీస్ చూసేవాళ్ళ అక్కడ కెనడాలో ఉన్నాం? Sometimes a few on OTT. ఓకే. Like recently, I've started watching because now I'm trying to learn the language, so I understand. So that's why I choose up. But I haven't seen too many, but I've watched a few films of friends and other actors that I like. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? Yes, but I can't talk about it. ఓకే. సో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? సో దీని తర్వాత నాకు తెలిసి మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తుంటాయి అని చెప్పి అనుకుంటున్నాను. Yeah, I'm like in talk with few of the stories, but I almost finalized one. I signed the contract yesterday itself. Oh. But until we'll come up with the Muhuratam and all, I also can't reveal. ఓకే, Almost కంగ్రాచులేషన్స్. done. Yeah, thanks. సో ఆల్ ద బెస్ట్. ఎందుకంటే చాలా చాలా బాగున్నారు అంటే మూవీలో అండ్ అలాగే పోస్టర్లో కూడా. సో మంచి ఆపర్చునిటీ మీ అందరికీ కూడా వస్తాయి. సో మీకు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ అంటే కథలు వింటున్నానండి. వాంట్ టు టేకప్ సంథింగ్ నైస్ అండ్ ఇంట్రెస్టింగ్. ఫస్ట్ సినిమా లాగా అంటే సేమ్ జానర్ అని కాదు, ఐ వాంట్ ఎక్స్పెరిమెంట్, బట్ కథలు వింటున్నాను, ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. సో వన్స్ సంథింగ్ ఇస్ ఫైనలైజ్ ఐ విల్ లెట్ యు నో. ఓకే. సో ఈ మూవీలో ఓన్లీ రివైన్స్ అయినా లేకపోతే లవ్ ఏమన్నా ఉంటుందా? అన్నీ ఉన్నాయి. Comedy. రొమాన్స్ ఉంది, లవ్ Okay. ఉంది, రివెంజ్ ఉంది, సర్చ్ ఉంది. అంటే మన ఇప్పుడు క్యాప్షన్ చూస్తే సర్చ్ వర్సెస్ రివెంజ్. సో అది ఏంటి అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాలి డెఫినెట్లీ. అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి, సో సస్పెన్స్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి సినిమాలో. అది చాలా మంచి బ్యాంగ్ ఆన్. ఇందాక తను అన్నట్టు ఇంటర్వెల్ బ్లాక్ కూడా ఇట్స్ అంటే బ్యాంగ్ ఆన్ ఇంటర్వెల్ అనమాట. సో చాలా బాగుంటుంది, ఓకే. అవన్నీ చూసి తెలుసుకోవాలి. కానీ యాక్చువల్లీ ట్రైలర్ చూసినప్పుడు మిమ్మల్ని ఎవరో మిస్లీడ్ చేస్తున్నారేమో అనిపించింది, అది నిజమేనా? చెప్పలేదు, చూడండి. సో మీరు అలా అన్నారంటే ఖచ్చితంగా అయ్యి ఉండొచ్చు, మిమ్మల్ని ఎవరో మిస్లీడ్ అయ్యి చేస్తారు. ఉండొచ్చు, అవ్వకపోవచ్చు. ఓకే. సో ఫైనల్గా మూవీ గురించి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? అదే అండి, ఇందాకట్లాగే మూవీ డెఫినెట్లీ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఓకే. అండ్ ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోటే బయటకు వెళ్తారు సినిమా థియేటర్ నుంచి. సో ఐఎమ్ ష్యూర్ అండ్ మన తెలుగు ఆడియన్స్ డెఫినెట్లీ యాక్సెప్ట్ చేస్తారని. మంచి సినిమా, మా ట్రైలర్ చూడండి, సాంగ్స్ చూడండి, తెలిసిపోతుంది క్వాలిటీ ఏంటి అనేది. మేము కొత్త వాళ్ళమైనా కూడా ఒక మంచి క్వాలిటీ మూవీ తీసాము, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా. సో డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఐ హోప్ ఎవ్రీబడి వాచెస్ ఇట్. అండ్ ఫైనల్గా ఒకటి, సో మ్యూజిక్ గురించి మనం మాట్లాడుకోవాలి. Yeah. సో మ్యూజిక్ గురించి చెప్పండి, అందరూ మర్చిపోయారా? అంటే యా అండి, మ్యూజిక్ ఇట్స్ డెఫినెట్లీ థ్రిల్లర్ మూవీస్ కి మ్యూజికే కదండి చాలా, అదే మ్యూజిక్ ప్రాణం. BGM is Yes. very BGM nice. ఇస్ లైఫ్. మా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి అజయ్ అరసాడా. కొన్ని ప్రాజెక్ట్స్ చేశాడు అండ్ ఈ ప్రాజెక్ట్ కి తను లిటరలీ ఎంత బాగా చేశాడంటే మ్యూజిక్, we all loved it and the song 1 million కూడా క్రాస్ అయింది. సో And that's just the lyrical video. So tell 1 million. people to watch the actual video. ఇంకా మంచి సాంగ్స్ ఇంకా ఉన్నాయి సినిమాలో, అవి కూడా బయటకు వస్తూ ఉంటాయి, ఇంకా రెడీ అవుతున్నాయి. దే విల్ ఆల్సో బి వెరీ ఎంటర్టైనింగ్, చాలా బాగుంటాయి, చాలా మంచి మ్యూజిక్. అండ్ ట్రైలర్ లో కూడా BGM కి మంచి కామెంట్స్ వచ్చాయి. అవును. సినిమాలో ఇట్స్ వెరీ ఎంగేజింగ్ మ్యూజిక్ అండి. అంటే బాగా నచ్చిన సాంగ్ ఏంటి మీ దీంట్లో? నాకు బాగా నచ్చిన సాంగ్ నాకు వచ్చేసి 2 సాంగ్స్ అండి. హోలా హోలా ఒకటి ఆల్రెడీ అది బయటకు వచ్చింది, ఇంకో పాట వచ్చేసి నెక్స్ట్ అది రిలీజ్ అవబోతుంది. అంటే అది చెప్పచ్చో లేదో నాకు తెలియదు, That is రిలీజ్ my అవుతుంది. favorite too. యా అది అయితే నేను తన దగ్గర నుంచి విద్దా, మీరు చెప్పట్లేదు, మీరు చెప్పండి ఆ సాంగ్ గురించి. No, it's not released yet. Like అంటే కొంచెం కూడా లిరిక్స్ చెప్పకూడదా? లిరిక్సా Sing అంటే a little bit of that song. That's what she said. no, I can't sing. అంటే I'm a bad పాట singer. టైటిల్ చెప్తాను నేను కావాలి. Ah. పాట టైటిల్ బాణం కట్టు అని ఒక పాట వస్తుంది. Okay. ఇట్స్ లైక్ థీమ్ సాంగ్ అన్నమాట. అది నెక్స్ట్ రిలీజ్ అవబోతుంది. It's a very nice song. విజువల్లీ ఆల్సో ఇట్స్ వెరీ Beautiful. అంటే బ్యూటిఫుల్ అంటే దే మైట్ మిస్లీడ్ దెమ్. ఇట్స్ Okay. వెరీ ఎలా చెప్పాలి, Ah. చాలా బాగుంటుంది అది విజువల్ గా, అది చూసి తెలుసుకోవాలి. Very different. అంటే లొకేషన్స్ బాగుంటాయి అంటున్నారు. చూడండి, వస్తుంది, చూసి తెలుసుకోవాలి డెఫినెట్లీ. We're in love with our product, and we want Totally. you to see it. But ఓకే. yes. సో థ్యాంక్ యూ సో మచ్. సో మీరు Thank ఇలాగే you. మంచి మూవీస్ చేస్తూ Thank you. ఉండాలి. అండ్ అలాగే మీ మిస్సింగ్
సో చాలా వరకు మాకు మిస్ చేశారు చెప్పకుండా. సో మంచి సక్సెస్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, ఇప్పటివరకు కూడా మనం మిస్సింగ్ టీమ్తో మనం మాట్లాడుకున్నాం కదా. సో మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.